ఈ వచనంలో దేవుని గురించిన ఒక లక్షణం మనకి ఇక్కడ కనపడుతుంది. అదేంటంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఏమంటున్నాడండి? యెహోవానైన నేను మార్పు లేని వాడను. సో ఈ దినం దేవుని యొక్క ఒక లక్షణాన్ని మనం ధ్యానించబోతున్నాం. మార్పు లేనివాడు. గాడ్ ఈజ్ అన్చేంజింగ్ గాడ్. దేవుడు మార్పు లేని దేవుడు. దేవుని గురించి ఎందుకండి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, దేవుని గురించి అర్థం చేసుకుంటే మనకు కొన్ని మేళ్ళు ఉన్నాయి. దేవుని బిడ్డలైన మనల్ని నడిపించే మన ప్రభువుని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు మన హృదయంలో ఎంతో సంతోషం వస్తుంది. నేను ఇంతకుముందు ఈ వచనాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, భక్తుడు దేవుని గురించి ధ్యానిస్తూ ఒక మంచి మాట ఇక్కడ అంటాడు. కీర్తన 63 4-5 వచనాలు కలిపి చదువుదాం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాము యందు నేను నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. ఈ మాట చూసారా? నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జామున నిన్ను ధ్యానించినప్పుడు. సో దేవుని గురించి అర్థం చేసుకుంటున్నాడంట, దేవుని గురించి ధ్యానిస్తున్నాడంటండి. అలా ధ్యానించినప్పుడు అంటండి, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుచుంది. ఒక మంచి కూర తింటున్నప్పుడు ఎంత సంతోషం వస్తుందో అంతకన్నా శ్రేష్టమైన సంతోషం భక్తునికి వస్తుంది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అంటున్నాడు. ఆ ఉత్సవం, ఆ సంతోషం హృదయంలో ఎప్పుడు రావాలి అంటే దేవుని గురించి మనం ధ్యానించాలి. దేవుని గురించి ధ్యానించడం అంటే ఏంటండి అంటే ఆయన యొక్క గుణలక్షణాలని మనం ధ్యానించాలి. సో ఆదివారాలు మనం ఒక్కొక్క గుణలక్షణాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం, లోతులుగా వెళ్తున్నాం. సో మందిరానికి మనం వచ్చినప్పుడు కూడానండి ప్రభువుని అడగాల్సింది, ప్రభువా నీ గురించి నాకు నేర్పించు తండ్రి, టీచ్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మోషే కూడా దేవుని అదే అడుగుతాడు, దేవా నీ మహిమ నాకు చూపించు తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు, నీ శక్తి ఏంటో, నీ ప్రేమ ఏంటో, నీ కృప ఏంటో నాకు అర్థం అవ్వాలి నాయన అని చెప్పి నీ మహిమ నాకు చూపించు అని చెప్పి అడుగుతాడు. నిజమే, మనం కూడా ప్రభు సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు, దేవా నీ మహిమ నాకు చూపించు తండ్రి, నీ మార్పు లేని నీ లక్షణం ఏంటో నాకు అర్థం చేయించిన ఆయన, అప్పుడే నా జీవితానికి సంతోషం వస్తుంది, అప్పుడే నా జీవితానికి ఎంతో ధైర్యము వస్తుంది. ఈయన కీర్తన 46వ అధ్యాయంలో కూడా మనం చూస్తే భక్తుడు దేవుని గురించి అర్థం చేసుకొని ఒక మాట అంటున్నాడు, మేము భయపడము అంటున్నాడు అన్నమాట. దేవుడే నాకు ఆశ్రయముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి భూమి మార్పు ఉన్నందున ఏం జరిగినా సరే మేము ఇంకా భయపడము అంటున్నాడు అనమాట. అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దేవుని గురించి ఉన్నతంగా అర్థం చేసుకున్నాడు. సో ఈరోజు కూడానండి మనం ఆయన వాక్యాన్ని వింటున్నప్పుడు మనం మనసులో కోరుకోవాల్సింది ఏంటంటే, దేవా నీ గురించి నాకు నేర్పించు, నీ గురించి ఉన్నతంగా నాకు అర్థం చేయించు తండ్రి అన్నట్టుగా మనం దేవుణ్ణి అడగాలి. సో ఇదను మనం ధ్యానించబోయే ఈ దేవుని యొక్క గుణలక్షణం ఏదంటే ఆయన మార్పు లేని వాడు. ఎక్కడ రాస్తుంది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మరొకసారి చదువుతున్నాను. ద బుక్ ఆఫ్ Malachi చాప్టర్ 3 verse 6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కావట్లేదు అంటున్నాడు. సో ఈ మాటను మనం ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అని అంటే, నేను దేవుడు యొక్క లక్షణాల్లో ఏంటి మారని లక్షణాలు ఏంటి అని ధ్యానిస్తున్నప్పుడు ఒక 7 విలువైన విషయాలు ప్రభు నేర్పించాడు. ఆ 7 విషయాలు మీ ముందు నేను పెట్టి నేను ముగిస్తాను. 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ దట్ ఆర్ అన్చేంజింగ్. మార్పు లేని లక్షణాలు 7 మనం చూస్తాం ఈ దినం దేవునిలో. ఆ 7 విషయాలు మనం ఈ దినం మనం చూసి ప్రభుని మనం ఆరాధన చేసుకుందాం. ఓకే, మొట్టమొదటిది, ఆయన జీవంలో మార్పు లేదు. చెప్పండి ఏంటండి? ఆయన జీవంలో, ఆయన లైఫ్లో మార్పు లేదన్నమాట. ఎలా చెప్పారండి అంటే బైబిల్లో ఒక 2 వచనాలు మనం చూద్దాం. కీర్తనల గ్రంథం
90వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగములు నీవే దేవుడవు. చాలు, యుగములు నీవే దేవుడు. సో ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు. ఆయన జీవములో మార్పు ఉండదు అంటే అర్థం ఏంటంటే, తరతరాలు మారినా, యుగాలు మారినా ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. ఇప్పుడు మనుషులు ఉన్నారండి, మనుషుల జీవితాన్ని మనం గమనిస్తే బాల్యం ఉంటుంది, యవనం ఉంటుంది, తర్వాత నడిప్రాయం ఉంటుంది, తర్వాత వృద్ధాప్యం వచ్చేస్తుంది కదండి. సో మనుషుల జీవంలో ఏమొస్తుంది? మార్పు వచ్చేస్తుంది. దేవుడు కూడా ఇంతకుముందు యవనంగా ఉండేటప్పుడు అన్నీ చేసేవాడు అండి. అలా ఏమని అంటాడండి? ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడనమాట. ఆయన జీవంలో ఏమాత్రం మార్పు ఉండదు. మనుషులు మరణిస్తాం, ఆయన మాత్రం ఎల్లప్పుడూ ఉన్న దేవుడు, నిత్యుడు ఆయన. అయితే ఈ మాటని కొంచెం లోతుగా మనం ధ్యానిద్దాం. ఆయన జీవంలో మార్పు ఉండదు. పర్వతములు పుట్టక మునుపు ఆయన ఉన్నాడు, భవిష్యత్తులో యుగములు కూడా ఆయన ఉంటాడు. ఆయన ఆది అంతము లేనివాడు, అది దాని అర్థం. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నవాడు అన్నమాట. ఇటర్నిటీ పాస్ట్, ఇటర్నిటీ ఫ్యూచర్, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉంటాడు. మనుషులు తరతరాలు మారిపోతూ ఉంటాయి. ఈ తరం వచ్చిందండి, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ తరం ఉండదు. ఇప్పుడు ఈ స్థలం ఉందనుకోండి, మనం అందరం కూర్చున్నాం. ఒక 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనం ఉంటావా? ఉండవు. వేరే తరము వస్తారు. మనుషులు మారిపోతారు, తరాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి. కానీ దేవుడు మాత్రం ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నవాడు. మార్పు లేని ఒక లక్షణం ఏంటంటే ఆయన జీవంలో ఏమాత్రం మార్పు లేదు. జీసస్ ఇస్ ద సేమ్ యస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్న దేవుడు అనమాట. ఆల్ఫా ఒమేగా అంటారనమాట. దేవుని ఆ మాటల ద్వారా ఆయన ఎంతో మనం స్తుతులు చెల్లించాలి. అయితే ఇప్పుడు అసలు విషయం చూడండి, దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా జీవిస్తున్నాడు. మరి ఆ మాటను బట్టి మనం ఎలాగండి ఆయన స్తుతిస్తాం, ఏ రకంగా అది మనకు వర్తిస్తుందండి అని మీరు ప్రశ్నిస్తే, దేవుడు మనిషిని తయారు చేశాడు. మనిషిని కూడా దేవుడు తయారు చేసింది ఎల్లప్పుడూ జీవించాలని. మళ్ళొకసారి చెప్తున్నాను, దేవుడు మానవుని తయారు చేసింది కూడా ఎల్లప్పుడూ జీవించాలి. అందుకోసం మనిషిని ఆయన సొంత చేతులతో మట్టితో తయారు చేసిన తర్వాత నాసిక రంధ్రాల్లో జీవ వాయువు ఊదాడనమాట. ఏ జంతువు కూడా అలా చేయలేదు. అన్నీ అలా కలుగునుగాక అంటే అలా కలిగాయి. కానీ మానవుడిని మాత్రం ప్రత్యేకంగా ఆయన తయారు చేశాడు. సొంత చేతులతో రూపాన్ని తయారు చేసి నాసిక రంధ్రాల జీవ వాయువు ఊదాడు. ఇంకా మానవుడు జీవి అయ్యాడు. కాదు, యుగాలు అంటే ఎల్లప్పుడూ జీవించాలి. ఆత్మకు చావు లేదు కదండి. మానవుడిని ఎందుకండి అలాగా ఎల్లప్పుడూ జీవించాలని సృష్టించాడు అని అంటే, మనతో సహవాసం చేయాలని. ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు. మానవుడు కూడా ఇంకా ఎల్లప్పుడూ జీవిస్తేనే దేవునితో నిత్యము ఏం చేయగలడు? సహవాసం చేయగలడు. మధ్యలో చచ్చిపోతే ఎలా సహాయం చేస్తాడు కదండి. అయితే అసలు విషయం, మరి దేవుడు నిత్యుడు, మనిషిని కూడా నిత్యము జీవించాలని తయారు చేశాడు. కానీ మనిషికి చావు ఎందుకు వచ్చిందండి? పాపం వల్ల ఏమొచ్చింది? చావు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆ పాపము మనల్ని చావుకు కారణం అవ్వకముందు దేవునితోనే ఎడబాటు తీసుకొచ్చిందనమాట. నిత్యము ఆయనతో కలిసి సంతోషించాల్సింది దేవునికి దూరం అయిపోయాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు దయచేసి తీయండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము ఉంటున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీరు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. సో దేవుణ్ణి మనిషిని కలిసి యుగాలు జీవించాల్సింది దూరం చేసింది ఏంటంటే పాపం. సో పాపం వల్ల దేవునితో మనకేమొచ్చేసింది? ఎడబాటు వచ్చింది ముందు. ఆ ఎడబాటుని బైబిల్ లాంగ్వేజ్లో ఏమంటారంటే ఆత్మీయ మరణం. చెప్పండి, ఆత్మీయ మరణం, స్పిరిచువల్ డెత్ అంటారనమాట. అందుకే దేవునితోనే ఏమైపోయాడు? మనిషి ఎడబాటు అయిపోయాడు అనమాట. అంతేకాదు, తన తర్వాత ఎప్పుడైతే ఎడబాటు అయ్యాడో మనిషికి శారీరక మరణం కూడా వచ్చేసింది. శారీరకంగా మనుషులు ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. జీవం లేదన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఉంది, చెట్టుకు రకరకాల కొమ్మలు ఉంటాయి.
ఒక కొమ్మని నరికేయండి, ఏమవుద్ది? నరికిన మరుక్షణం ఏమైంది చెప్పండి? అది చచ్చిపోయింది. ఇంకా దాంట్లో ఇంకా జీవము లేదు. చూస్తుండగానే రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు అలాగ ఎండిపోతూ ఉంటుంది అనమాట. మనిషి ఎందుకండి ఎండిపోయి చచ్చిపోతున్నాడంటే పాపం వల్ల ఆ దేవుడి నుంచి మనకేమొచ్చేసింది? ఎడబాటు వచ్చేసింది. ఆత్మీయంగా దూరం అయిపోయాం, శారీరకంగా కూడా మరణిస్తున్నాం. ఆత్మీయ మరణం వచ్చేసింది, శారీరక మరణం వచ్చింది. అంతేకాదు చేసిన పాపాన్ని బట్టి మరి శిక్ష ఉంది కదా. కాబట్టి ఆత్మను దేవుడు నరకంలో పడేసి నిత్యంగా ఆలుతున్నాడు. దాన్ని ఏమంటారంటే నిత్య మరణం అన్నమాట. ఏం చెప్పండి? సో పాపం వల్ల ఎంత నష్టం వచ్చిందంటేనండి 3 మరణాలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఆత్మీయ మరణం, దేవుడి నుంచి దూరం అయిపోవడం. శారీరక మరణం, మనుషులు చచ్చిపోవడం. అంతేకాకుండా ఆత్మ నరకానికి వెళ్ళిపోయి యుగాలైన శిక్షణ అనుభవించడం, నిత్య మరణం అనమాట. మరి ఇలాంటి మరణం నుంచి, ఇలాంటి శాపం నుంచి మళ్ళీ మనకు విడుదలిచ్చి జీవం పోయాలి అంటే, దేవునితో మళ్ళీ కలవాలంటే ఏం చేయాలండి అంటే ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యోహాను 3:16 మనకు తెలుసు. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన్ను అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఒక విషయం చెప్పిన, చెట్టుకి కొమ్మ నరికేస్తే కొమ్మ చచ్చిపోయిందంటాం. ఇప్పుడు కొమ్మలోకి మళ్ళీ జీవం రావాలంటే ఏం చేయాలి? ఆ చెట్టుకు మళ్ళీ ఏం చేయాలి? అంటు కట్టాలన్నమాట. ఎప్పుడైతే దాన్ని అంటు కట్టడం తెలుసు కదండి, ఇటు సైడ్ చెక్కుతారు, ఇటు సైడ్ చెక్కి రెండు దగ్గరకు అంటించి గట్టిగా దాన్ని ఏం చేస్తారు? కట్టేస్తారు. అప్పుడు చెట్టులో ఉన్న సారం మళ్ళీ ఆ కొమ్మలోకి వెళ్ళి దానికి జీవం వస్తుంది అనమాట. యేసయ్య లోకానికి వచ్చింది నశించిపోతున్న మానవుణ్ణి ఆయన రక్షించి తిరిగి ఆయన జీవాన్ని ఇవ్వడానికి, ఆయనతో మళ్ళీ కలుపుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. చూడండి, ఈ మాట అంటే ప్రభు మళ్ళీ మనకు జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేశాడండి అన్న మాటను మనకు అర్థం చేయించడానికి కీర్తనలో ఒక వచనం చాలా ఉపయోగపడుతుంది. అదేంటో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం. ఆయన మనకు ఆ జీవం ఇవ్వడానికి ఏం చేశాడు అన్నది మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా నా అంతం ఎట్లున్నది. ఒక్క నిమిషం అండి. 49 అండి. 49వ అధ్యాయం 39 అన్నాను, సారీ. 49వ అధ్యాయము 7వ వచనం. ఎవ్వడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. చూడండి, ఆ ఒక్క లైన్కి అర్థం ఏంటంటే ఏ మనిషి కూడా తన సాటి మనిషిని ఆ మరణం నుంచి విమోచింపలేడు. అది అర్థం. ఏ మరణాలు? శారీరక మరణం, ఆత్మీయమైన మరణం, నిత్య మరణం. ఆ శిక్ష నుంచి, ఆ మరణం నుంచి, ఆ శాపం నుంచి ఏ మనిషి కూడా విమోచింపలేడు. మరి అయితే ఏంటి మనకి గతి? 8వ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. ఈ ఒక్క వచనంలో మనకు 2 పాయింట్లు కనపడుతున్నాయి. ఏంటో చెప్పనా? వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. కుళ్ళు చూడక అంటే అర్థం ఏంటి? కుళ్ళు అంటే మరణం, శారీరక మరణం, ఆత్మీయమైన మరణం, నిత్య మరణం. ఈ మరణం మనిషి మీద ఉందే, దాన్ని బైబిల్ ఇక్కడ దేంతో పోల్చారంటే కుళ్ళు. ఒక శవాన్ని అలాగే పాతి పెట్టేసాం, 4 రోజులకి ఏమైపోద్ది? కుళ్ళిపోద్ది. సో ఆ మరణాన్ని అర్థం చేయించడానికి ఇక్కడ ఉపయోగించిన పదం ఏంటంటే కుళ్ళు. వాడు ఆడ కుళ్ళు చూడక నిత్యము బ్రతుకు అంటే మళ్ళీ ఆ నిత్య జీవాన్ని పొందడానికి ఏం జరగాలట? వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయాలి. ఆ మాట అంటున్నాడు కదా. అంటే ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటంటే దేవుని కోపం మన పైన ఉంది, ఆ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. అలా చల్లార్స్తేనే నిత్యము బ్రతుకుతాడు, ఆ మరణం నుంచి తప్పించుకుంటాడు. కానంట పాయింట్ ఏంటంటే అలా చేసేవాడు ఎవడు లేడు. చూడండి, అలా చేయగలవాడు ఎవడునూ లేడు. 9వ వచనం. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండాల్సిందే. ఆ ప్రాయశ్చిత్త కార్యం అన్నది ఏ మానవుడు కూడా చేయలేడు. అది ఎంత ఖరీదైందంటే అది అలా ఉండాల్సిందే. మరి ఎలాగండి? మనిషి పాపం చేశాడు, కుళ్ళు చూడాలి, ఆ మరణాన్ని చూడాల్సిందే. కానీ అందు నుంచి విమోచించి మళ్ళీ జీవం పోయాలి అంటే మనవుడు ఏమీ చేయలేడు. పాపానికేమో ప్రాయశ్చిత్తం
జరగాలి. ఆ ప్రాయశ్చిత్త కార్యం మనిషి చేయలేడట. మరి ఎవరు చేస్తారండి ఈ కార్యం అని అంటే 15 వచనానికి జవాబు మనకు దొరుకుతుంది. చూడండి, దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఆ పాయింట్ అండి. మానవుడు చేయలేనిది ఎవరు చేస్తారట? దేవుడు చేస్తారు. అది పాయింట్. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఆ విమోచన ఇవ్వడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి. ఆయన చేసింది ఆ పాప శిక్ష ఆయన తీసుకున్నాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని ఉగ్రత మన పైన ఉంటే ఆ ఉగ్రత అంతా కూడా ఆయన తీసుకున్నాడు. దేవుని కోపం చల్లారింది, మనకు పాప క్షమాపణ దొరికింది, పాప విమోచన కలిగింది, నిత్య జీవాన్ని మళ్ళీ మనకి అనుగ్రహించాడు. ఎల్లప్పుడూ ఆయనతో కలిసి జీవించి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకోసం దావీదు భక్తుడు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను, ఆయనతో కలిసి నేను జీవిస్తాను. ఇప్పుడు చూడండి పాయింట్, మొదటి పాయింట్ ఏంటంటే దేవుడు నిత్యము జీవిస్తాడు. ఆయన మనకు ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. నిత్య మరణానికి పాత్రులైన మనకు మనల్ని క్షమించి విమోచించి నిత్య జీవాన్ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు నిత్యము ఆయనతో కలిసి జీవిస్తాం. సో మొదటి పాయింట్, ప్రభుని ఆరాధించేటప్పుడు దేవా నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తున్నావు, వాడు కరెక్టే, కానీ నన్ను సృష్టించావు, నీతో నిత్యము జీవించాలి. కానీ నా పాపం వల్ల నీకు దూరం అయిపోయాను. ఆత్మీయమైన మరణం తెచ్చుకున్నాను, శారీరక మరణం తెచ్చుకున్నాను, నిత్య మరణాన్ని తెచ్చుకున్నాను. ఆ పాప విమోచన నుంచి ఆ పాపం నుంచి విమోచింపబడడానికి నేనైతే ఏమీ చేయలేను. కానీ నువ్వు నా కొరకు ప్రాయశ్చిత్తం చేసావు, నా పాపాన్ని క్షమించావు, నాకు విడుదలిచ్చావు, నిత్య మరణానికి పాత్రుడైన నాకు మళ్ళీ నిత్య జీవాన్ని అనుగ్రహించావు, నీతో కలిసి జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు. అందుబట్టి నీకు స్తోత్రాలు అని చెప్పి ఆ రీతిగా మనం ప్రభుని మన స్తుతులు చెల్లించాలి. రెండోది ఇంకేంటండి దేవునిలో మార్పు లేనిది అని చూస్తే ఆయన ప్రేమలో మార్పు లేదు. చెప్పండి, ఆయన ప్రేమలో మార్పు లేదు. దేవా నీ ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమను గురించి అర్థం చేసుకోవడానికి ఒక వచనాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ దేవుని ప్రేమను గురించి ఏం రాబడిందో చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్న. శాశ్వతమైన ప్రేమ. చెప్పండి అన్నమాట. శాశ్వతమైన అంటే అర్థం ఏంటి? ఎల్లప్పుడూ ఉండే, శాశ్వతం. దేవుని ప్రేమ ఎంతదంటండి? శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండే ప్రేమ. అలాంటి ప్రేమతో ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఒక విషయం చెప్పరా అండి, ఆయనకి మనం లోబడే రోజున అదే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకి వ్యతిరేకంగా జీవించిన రోజున కూడా అదే ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ అసలు ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా? నీ మీద నా మీద ఉన్న ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది తెలుసా అండి? ఆది నుండి. అది ఎక్కడ రాస్తుంది అంటే 2వ దశలోనికే 2:13 ఉంటుంది. ఆది నుండే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అంటండి. చూడండి, 2వ దశలోనికే 2వ అధ్యాయము. ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులారా, మీరు సత్యము నమ్మటం వలన రక్షణ పొందుటకు చాలు. దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పరు. పైన అంటాడు ప్రభు వల్ల ప్రేమింపబడిన సహోదరులు. ప్రభు మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తున్నాడు? ప్రేమింపబడిన సహోదరులు అంటున్నాడు. ఎప్పటి నుంచి అయ్యా ప్రేమిస్తున్నావు అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఆది నుండి. ఆది అంటే ఏంటి? బైబిల్ అసలు స్టార్టింగే ఏ పదంతో స్టార్ట్ అయింది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించి. అప్పుడే ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? అప్పుడు భూమి ఇంకా చేయలేదు, మొత్తం అంతా శూన్యము. మరి ఆ టైంలో ప్రభు నేను పుట్టలేదు, నేను ఏ మంచి చేయలేదు, ఏ చెడవు చేయలేదు అంటే ఆయన అంటాడు నేను చూశాను, నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు పుట్టకముందే అసలు నిన్ను సృష్టించకముందే నువ్వెవరో నాకు తెలుసు, అప్పుడే నీ పైన నా ప్రేమను పెట్టాను. సో దేవునికి మనకున్న బంధం ఎప్పటిది? అది నుంచి ఉంది. అప్పుడే నిన్ను నన్ను ఏం చేశాడు? మనుషులు వాళ్ళ బంధాన్ని
గొప్పగా చెప్పుకోవడం కోసం ఏమంటారంటే, ఏమండి మాది 30 సంవత్సరాల బంధం అండి అంటాం. అవునా? మాది మీకు తెలియదండి బాబు, మాది ఒక 50 సంవత్సరాల బంధం అంటాం. ఎందుకు ఆ టైం చెప్తున్నారు చెప్పండి? ఆ టైం ఎందుకు చెప్తున్నారు? ఆ టైం బట్టి ఆ బంధం యొక్క విలువ. మాది ఇప్పుడు కాదండి బాబు, మీరు ఇంకా పుట్టేలేదు, అప్పటి నుంచే మీ తాతగారు కూడా మాకు తెలుసండి బాబు, అప్పుడు బంధం మంది. ప్రభుని అడిగి, ప్రభు నీది నాది ఎంతకాలపు బంధం నాయనా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఎంతకాలపు బంధం తెలుసా నీది నాది? ఆది నుండే నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నాను నేను. ఎవరిది బలమైన బంధం చెప్పండి? ప్రేమ బంధం దేవుందా లేకపోతే మానవుల బంధమా? దేవుంది. దేవుడు అంటున్నాడు అప్పటి నుంచే నేను నిన్నేం చేస్తున్నాను? ప్రేమిస్తాను. అయితే ఈ ప్రేమని ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలంటేనండి ఒక వచనాన్ని మీ ముందు పెడతాను. ఓకే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 3:18. ఈ వచనంలో దేవుని ప్రేమను మనం క్లుప్తంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం అంతా చదవవలసిన లేదండి, మధ్యలో నుంచి నేను చదువుతాను. స్థిరపడి సమస్త పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకును మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చూడండి, క్రీస్తు ప్రేమ మీకు అర్థం అవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నాను పౌలు భక్తుడు అంటున్నాడు అని 4 పదాలు వాడాడు. ఆ ప్రేమ యొక్క 4 డిమెన్షన్స్ ఏంటో మీరు తెలుసుకోవాలని అన్నాడు. ఏంటట ఆ 4 అంటే చూడండి, ఆ ప్రేమ యొక్క వెడల్పేంటో తెలుసుకోవాలి, పొడిగేంటో తెలుసుకోవాలి, లోతేంటో తెలుసుకోవాలి, ఎత్తు. చెప్పండి ఏం పదాలు? వెడల్పు, లోతు కాదు, వెడల్పు, పొడుగు, లోతు. ప్రభు యొక్క ప్రేమ యొక్క వెడల్పు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చండి? వెడల్పు అంటే ఎలా అర్థం చేసుకోవచ్చండి? వెడల్పు అంటే ఎలా ఉంటుంది? ఇటు సైడ్ కదా. అంటే అర్థం ఏంటంటే యోహాను 3:16లో మనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును అంటే అర్థం ఏంటి? యూదులను మాత్రమే, అది కాదు. అమెరికన్స్ని మాత్రమే కాదు, ప్రతి దేశంలో ఉన్న వారిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆ సువార్త ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి జనానికి కూడా ఆయన అందించాడు. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. అది ఆయన యొక్క ఏంటండి? వెడల్పు. దేవా, నా వరకు కూడా నీ ప్రేమను చూపించి నా వరకు కూడా నీ సువార్తను తీసుకొచ్చావు, అందుబట్టి నీకు స్తోత్రాలు చెప్పి ఆ రీతిగా వెడల్పు అర్థం చేసుకోవాలన్నమాట. ఆయన చదువుకున్న వారిని ప్రేమిస్తాడు, చదువు లేని వారిని ప్రేమిస్తాడు. అందం ఉన్న వారిని ప్రేమిస్తాడు, అందం లేని వారిని ప్రేమిస్తాడు. డబ్బున్న వారిని ప్రేమిస్తాడు, డబ్బు లేని వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. అది ఆయన వెడల్పు. ఆయన వెడల్పది. మనుషులు ప్రేమ వెడల్పైంది కాదు. వాళ్ళకు అనుకున్న వాళ్ళు మాత్రమే మనుషులు ఏం చేస్తారు? ప్రేమిస్తారు. వాళ్ళ ప్రజల్ని, వాళ్ళు మా వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ ఎంత వెడల్పైందంటే అనర్హులైన వారిని కూడా ఆయన ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. అది ఆయన వెడల్పు అండి, అది ఆయన వెడల్పు. నాలాంటి వాడికి కూడా నాయన నీ ప్రేమ చూపించావు నాయన అని చెప్పి ఆ వెడల్పుని బట్టి నువ్వు దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. రెండోది ఏమంటున్నాడు చెప్పండి? పొడుగు అంటున్నాడు. పొడుగు అంటే ఏంటో తెలుసా? లెంత్. నేను ఇందాక చెప్పాను, ఆ ప్రేమ యొక్క పొడుగు ఎప్పుడు ప్రారంభమైందండి? ప్రేమ ఆది నుంచి ప్రారంభమైంది. ఎంతవరకు ప్రేమిస్తాడు ఆయన? దానికి ఇంకా అంతం ఉండదు. యుగాల శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్నేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో మార్పు లేదు. అది ఎంత పొడుగంటే ఇటర్నిటీ పాస్ట్లో ప్రారంభమైంది, ఇటర్నిటీ ఫ్యూచర్ వరకు కూడా ఎల్లప్పుడూ ఉండే ప్రేమ. అది ఆయన యొక్క ప్రేమ. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఈవేళ తెగ ప్రేమ చూపించారండి. అసలు వీళ్ళు ఎంత ప్రేమనండి, నేనంటే ఎంత ప్రేమనండి వీళ్ళకి అనుకుంటాం. రేపు మొఖం తిప్పుని వెళ్ళిపోతున్నారు. ఎలా వస్తుంటే అలా వెళ్ళిపోతున్నారు. ఏటో ఎలా వెళ్ళిపోతున్నాడు అంటే ఆవిడప్పుడే పొల్లెడిసాడు, వీళ్ళు నమ్మేశారు, మారిపోయింది. ఎంత షార్ట్ లివ్డ్ అనమాట. ఏంట్రా నిన్నకు బాగానే ఉన్నావు కదా, ఎలా తెగ ప్రేమ చూపించేస్తున్నావు, ఇప్పుడు ఏం మాట్లాడలేదేంటి, మొహం తిప్పుని వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే ఎవడో చెప్పేసాడు ఏదో. అలా మనుషుల ప్రేమలు ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. అవి చాలా చిన్నవన్నమాట, షార్ట్ లివ్డ్ అన్నమాట. కానీ ప్రభు ప్రేమ మార్పు లేదు, ఎప్పుడో ప్రారంభమైంది. యుగాలు కూడా అదే రీతిగా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు.
ఇందాక అన్నాను కదా, నువ్వు మంచిగా ఉన్న రోజున ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం ఆయనకు వ్యతిరేకంగా జీవించిన రోజు కూడా అదే రీతిగా ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన బాధపడతాడు. నిజంగా నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన బాధ కలుగుతుంది. ఆయన నేను కరెక్ట్ చేస్తూ ఉంటాడు, కరెక్టే. కానీ ఆయన ప్రేమ మాత్రం మారదనమాట. ఆయన పొడుగు అంతనమాట. సో ఆయన వెడల్పు అంటే ఏంటో చూసాం, ఆయన పొడుగు అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ఇంకో మాట ఏముంది, లోతు. లోతు అంటే అర్థం ఏంటంటే, ఆయన అంటే ఇంగ్లీష్లో డెప్త్ అంటాం అన్నమాట. ఈయన పై మాటలు చెప్పే ప్రేమ కాదు ఇది. మాటలతో కూడిన ప్రేమకి లోతు ఉండదు. నువ్వంటే చాలా ప్రేమ, నువ్వంటే చాలా ప్రేమ అని అన్నాడు అనుకోండి, 10 సార్లు బోరు కొడుతుంది, మనకి విసుకొస్తుంది. ప్రేమ అంటే ఏంటంటే అది క్రియ ద్వారా చూపించాలి. దేవుడు ఎంత ప్రేమించాడంటే నిన్ను నన్ను పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి దిగి వచ్చేసాడు. ఎంత లోతుకు దిగాడంటే భూమి మీదకి దిగి వచ్చాడండి. ఈ విశ్వాన్ని సృష్టించిన దేవాతి దేవుడు, విశ్వమంతా ఆయన చేతులు ఉన్న ఆ గొప్ప దేవాతి దేవుడు, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అలాంటిది నువ్వు, ఈ నలకలాగా ఉన్న నువ్వు రక్షించడానికి, నశించిపోతా ఉంటే రక్షించడానికి ఈ భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చాడు. ఇంతగా కిందకి ఎందుకు వచ్చాడండి, ఎంత కిందకి ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీదకి ఎందుకు అడుగు పెట్టాడంటే అంత లోతుగా నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు అన్నమాట. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిజ్ లవ్. అదండి ఆయన ప్రేమ. సో మానవులు ప్రేమలు మాటల వరకు కనబడుతూ ఉంటాయి. ఆ మాటలు వింటుంటేనే అయ్యి బాబోయ్ వీళ్ళు చాలా ప్రేమిస్తున్నారు నన్ను అనుకుంటూ ఉంటాం. కానీ క్రియ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ ప్రేమలు కనిపించవు. కానీ దైవ ప్రేమ ఎలాంటిదంటేనండి, ఆయన నోటితో చెప్పాడు కాదు, క్రియ ద్వారా ఆయన చూపించాడు అనమాట. ప్రాణం పెట్టినంతగా ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు, ప్రేమించాడు. ఆయన దాసుడైపోయాడటండి. ఈ భూమి మీద అడుగు పెట్టడమే కాదు, ఏమైపోయాడట, దాసుడైపోయాడు. దాసుడు ఏం చేస్తాడంటే యజమాని యొక్క బరువును మోస్తాడు. నీది నాది ఏం మోసాడు తెలుసా, ఆయన మన పాపాన్ని ఆయన మోసాడు. హీ బోర్ ఆర్ సిన్. నీ భారాన్ని భరించి, నీ ఘోర పాపాన్ని అంతటిని ఆయన భరించి, నీ బదులు అవమానాన్ని, నీ బదులు నిందను, నీ బదులు శిక్షను ఆయన భరించాడు. ప్రాణం పెట్టాడు యేసయ్య. అది ఆయన ప్రేమ యొక్క లోతు. ఆఖరిది ఎత్తు అంటున్నాడు. లోతు అంటే ఏంటో అర్థమైంది. ఆయన ప్రేమ యొక్క ఎత్తు ఏంటండి అని అంటే, పాపంలో పొర్లాడుతున్న నిన్ను పరిశుద్ధపరిచి పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు. అది ఆయన యొక్క ఎత్తు అన్నమాట. ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు, ఆయనతో సమానంగా కూర్చోబెట్టాడండి పరలోకంలో. ఎంత గొప్ప భాగ్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అదే మనం చూస్తాం. పరలోకంలో ఆయనతో మనం కూర్చున్నామంటండి. ఎక్కడ వస్తుంది చూడండి, ఎఫెసీ 2:6-7 లేపి ఆయనతో కూడా ఏం చేశాడట, కూర్చుండబెట్టాను. సో వెడల్పు అంటే ఏంటో చూసాం. లోకం ఎంతో ప్రేమిస్తున్నాడు. పొడుగు ఎప్పుడో ప్రారంభించాడు, ఆది నుంచి ప్రేమించడం. యుగ యుగాలు కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. ఆయన లోతు ఏంటో చూసాం. పొడి మాటలు చెప్పి ఆయన కాదు, ఆయన నీ కొరకు నా కొరకు దిగి వచ్చేసాడు అంతే, నిన్ను నన్ను రక్షించడానికి. అది ఆయన యొక్క లోతు. అంతేకాకుండా ఎత్తు ఏంటండి అంటే, పాపలున్న మనల్ని పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెడుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమ. ఎందుకు చేశాడండి అని అంటే, నువ్వంటే నేనంటే ఎంతో ప్రేమ. ఆ ప్రేమలో ఇంకా మార్పు లేదన్నమాట. రోమా 8వ అధ్యాయంలో అదే అంటున్నాడు, ఎత్తైనా లోతైనా మరి ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరదని నేను రూఢిగా నమ్ముచున్నాను. నథింగ్ విల్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు అన్నమాట. చదువుదామా వచనం, రోమా 8, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. చదవంటారా. మరణమైనను జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోనైనను, అధికారులైనను, ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను.
నథింగ్ కెన్ సెపరేట్ us ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఇంకోటి తెలుసా, సాతాను యొక్క పనే ఏంటంటే ఫిర్యాదులు చేయటం. నిత్యము ఏం చేస్తాడట? ఫిర్యాదులు అంటే అర్థం ఏంటి? కంప్లైంట్ బాక్స్ అనమాట. ఎవరి మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు? మన మీదే. చూసావా, నీ విశ్వాసం చెప్తావు, చూడు ఎలాంటి పని చేస్తుంది, ఎలాంటి మాటలు మాట్లాడుతుందో, నువ్వు అలాగా ఇలాగ అని చెప్పి వస్తమానం మన గురించి చాడీలు చెప్తారు. ఆ బాధ అంతా ఏంటంటే, ఎప్పుడైతే చెప్పేస్తే దేవుడు ప్రేమ కొంచెం తగ్గిపోద్ది అని అనుకో. అక్కడ ఫిర్యాదులు చేసినంత మాత్రాన దేవుని ప్రేమ తగ్గిపోద్దా? తగ్గదు. దేవుడే చెప్తాడు, ఇదిగో సాతానా, అవును నా పిల్లోడు అలాంటోడని నాకు తెలుసు, కానీ తన కొరకు నేను ప్రాణము పెట్టాను. తనకు శిక్ష పడాలి, కానీ తన శిక్ష నేను తీసుకున్నాను. తనకు శిక్ష లేదు, అయితే తనని నేను ఊరుకోను, ఇంకను తను మారుస్తాను, నా రూపంలో నేను చెక్కుకుంటాను, శ్రమ ఒప్పుకుంటాను, కావాల్సిన వాక్యాన్ని చెప్పిస్తాను. అంతేగాని తన మీద ఉన్న ప్రేమ మాత్రం ఏమాత్రం కూడా మారదు. సిగ్గుపడిపోతాడు అనమాట సాతాను. సో ఆ రీతిగా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడండి? ప్రేమిస్తున్నాడు. అందుబట్టి మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. నేను ఈ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు అండి, దేవుని ప్రేమను గురించి నాకు హోషేయ గ్రంథం జ్ఞాపకం వచ్చింది. హోషేయ గ్రంథం దేవుడు ఒక ఘోరమైన పాపులైన మనలాంటోళ్ళని ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేయించే గ్రంథం అండి. ఒకసారి మీరు చూడండి, హోషేయ గ్రంథంలో ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ, దానియేలు, తర్వాత రైట్ 745 చూడండి హోషేయ గ్రంథం. హోషేయ గ్రంథంలో మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. హోషేయకి దేవుడు ఒక ఆమెను వివాహం చేసుకోమని చెప్తాడు. అయితే ఆమె వివాహం అయిన తర్వాత వ్యభిచారంలోకి వెళ్ళిపోద్ది అనమాట. ఆవిడ పేరు ఏంటంటే గోమెరు. ఓకే, ఎక్కడ రాస్తుంది అంటే మొదటి అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుచున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లి అడిగి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనమని ఆయనను హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. కాబట్టి అతడు పోయి దిబ్లాయము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకున్నాను. ఆగండి, సరే ఇదంతా మనం చదవం, కానీ దేవుడు తన ప్రేమను మనకు అర్థం చేయించడానికి ఈ హోషేయ గ్రంథం రాయించాడు. చూడండి, హోషేయకి నేర్పిస్తున్నాడు ఆయన ఇశ్రాయేల్ ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి ఆయన సమస్తం ఇచ్చాడు. ఐగుప్తు దేశ బానిసత్వం నుంచి విడిపించాడు, కనాన్ అన్న దేశం ఇచ్చాడు, తర్వాత ఎన్నో మేళ్ళు వారి జీవితంలో చేశాడు, ఎన్నో యుద్ధాలు జయమిచ్చాడు, పాలు తేళ్ళు ప్రవహించు దేశం వారికి ఇస్తే వాళ్ళేమో ఎన్నో పాపాలు ఇంకా చేస్తున్నారు, విగ్రహారాధనలోకి వెళుతున్నారనమాట. అంత పాపాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన ప్రేమ, వాళ్ళపైన ఉన్న ప్రేమ మాత్రం మారలేదు అనడానికి హోషేయకు ప్రాక్టికల్గా తనకు అర్థం చేయించడానికి ఒక పని చేయమన్నాడు. హోషేయ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ గురించి ఏం చెప్తున్నాడంటే, ఆమె వ్యభిచారంకి చేస్తూ చాలా అక్రమమైన జీవితాన్ని జీవిస్తుంది. ఆ ఇన్సిడెంట్ని ఉపయోగించుకొని ఇశ్రాయేల్ ప్రజల్ని వర్ణిస్తూ, ఇశ్రాయేల్ ప్రజలు కూడా వాళ్ళు నేనన్నీ వాళ్ళకు అనుగ్రహిస్తే వాళ్ళు వ్యభిచారం చేస్తున్నట్టుగా వెళ్ళి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. ప్రభుకి చాలా బాధ కలిగింది ఇశ్రాయేల్ ప్రజలను చూస్తున్నప్పుడు. కానీ ఆయన మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదటండి. ఆయన అంటాడు, వాళ్ళని కష్టపెడతాను, శ్రమ పెడతాను, మళ్ళీ తిరిగి వాళ్ళని నా వైపు మళ్ళీ ఆకర్షించుకొని నా ప్రేమ ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి ఈ హోషేయ గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో రాస్తాడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, ఇదే విషయం ఎలా ఉంటుందో ఇక్కడ మీరు చూడండి. మొదటి 2వ అధ్యాయము 5వ వచనం నుంచి, అది నాకు అన్నపానములు గొర్రెబొచ్చును 5వ వచనంలో ఇశ్రాయేల్ అంటున్నారట, నాకు ఇవన్నీ మేళ్ళు ఇచ్చింది ఎవరంటే నా విటగాండ్రు, దేవుడు ఇవ్వలేదట. విటగాండ్రు అంటే అర్థం ఏంటంటే అక్రమ సంబంధంలో ఉన్న
ఆ వ్యక్తికి అతనే నాకు ఇవన్నీ చేశాడని చెప్పి అసలు భర్తను వదిలేసి వాడికి ఈ విలువంతటిని ఇస్తుంది. అయితే 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి, మొండ్ల కంచె దాని మార్గములకు అడ్డంగా వేదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టదు. అయితే ముళ్ళ కంచెను పెడతానంటే అర్థం ఏంటంటే తన జీవితాన్ని కఠినం చేస్తాను నేను. ఇశ్రాయేల్ ప్రజలను ఊరుకోను నేను. విగ్రహారాధనకు వెళ్తున్నారు కదా, వాళ్ళ దారిలో నేనేం వేస్తాను అంటున్నాడు, ముళ్ళ కంచెలు వేస్తాను. జీవితం సులభంగా ఉండదు. అయితే 7వ వచనం ఏం జరుగుతుందో చూడండి. అది తన విటకాండ్రులను వెంటాడి వారిని ఎదుర్కొన లేకపోవును, ఎంత వెదికనను వారు దానికి కనబడకుందరు. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళుదును అనుకున్నాను. దేవుడట ఇశ్రాయేల్ ప్రజలకి ఎందుకు కష్టాలు పెట్టాడంటే, అప్పుడు వాళ్ళ విగ్రహారాధన చేస్తున్నప్పుడు వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోతున్నప్పుడు వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి అర్థమయ్యి, అయ్యో నా మొదటి భర్త నా దేవుడి దగ్గర ఉన్నప్పుడు నా జీవితం ఇంకా బాగుండేదే అని చెప్పి అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి దేవుని దగ్గరకు వస్తుందని చెప్పి దేవుడు తన జీవితంలో ఏం పెట్టాడట, ముళ్ళ కంచెలు పెట్టాడంటండి. సో మన జీవితంలో కూడా మనం దేవుడికి దూరం వెళ్ళిపోతున్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి మన జీవితంలో కూడా ఒప్పుకుంటాడు, ఒక్కొక్కసారి ముళ్ళ కంచెలు ఒప్పుకుంటాడు. ఆ ముళ్ళ కంచెలు గుచ్చుకుంటూ ఉంటే మళ్ళీ తిరిగి నా దేవుని దగ్గర నేను తిరిగి వెళ్ళిపోతానన్న మనసు మనకి వస్తాడు. ఏంటి అసలు సాధారణంగా అలా వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఏ భర్త కూడా చేర్చుకోడు అన్నమాట అసలు. కానీ ఇలాంటి పాపం చేస్తున్న ఇశ్రాయేల్ ప్రజలు ఎడల దేవుడు ఏం చేస్తాడు, నేను మళ్ళీ వాళ్ళు ఏం చేసుకుంటాను, చేర్చుకుంటాను, వదిలిపెట్టను, అవసరమైతే కష్టాన్ని ఒప్పుకుంటాను అని చెప్పి ఇదంతా రాస్తూ 14వ వచనంకి వచ్చినప్పటికీ 2వ అధ్యాయం 14వ వచనం వచ్చినప్పటికీ ఎంత మంచి మాట అంటున్నాడు చూడండి. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడును. ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏం చేస్తాడంట, ఆకర్షిస్తాడంట. ముందు ఆకర్షిస్తాడంట. ఏంటి వెళ్ళిపోయిన దాన్ని ఏం చేస్తున్నాడంట, ఆకర్షిస్తున్నాడంట. ఆకర్షించి అరణ్యంలోనికి తీసుకెళ్ళి అప్పుడు ప్రేమగా ఏం చేస్తాడట, మాట్లాడతాడట. చూడండి దీని అంతటి వెనకన ఏం కనపడుతుందంటే దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది అనమాట. ఏడి ఆయన బాధ పెట్టి ఆయన కాదని విగ్రహాలకి వెళ్ళిపోయి ఆ విగ్రహాలకి తనకున్న గొప్పతనం అంతా విగ్రహాలకే ఆపాదిస్తూ వాటి వల్లే నేను ఎంత బాగున్నాను అనుకున్న అలాంటి వాళ్ళని అసలు దేవుడు వదిలేయాల్సిందే. కానీ మళ్ళీనంట వాళ్ళ జీవితంలో కష్టాలు పెట్టి శ్రమలు పెట్టి మళ్ళీ తిరిగి ఆయన వైపు తిప్పుకొని ఆకర్షించుకొని దగ్గరకు వచ్చిన తర్వాత ప్రేమగా ఏం చేస్తున్నాడట, మాట్లాడుతుంది. దీని అంతటి వెనుక దేవుని యొక్క శాశ్వతమైన ఏం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. దేవుడు నీడల నాయడలు కూడా అట్టి ప్రేమనే ఆయన ఏం చేస్తున్నాడు చూపిస్తున్నాడు. ఇన్నిసార్లు దేవునికి తొలగిపోయి దూరం వెళ్ళిపోతున్నాము, కానీ అయినా సరే దేవుడు కష్టం ఒప్పుకున్నాడు, తిరిగి ఆయన వైపు తిరిగేటట్టు చేశాడు, ఆయన దగ్గరికి తెచ్చుకున్నాడు, ఆకర్షించుకున్నాడు. ప్రేమగా నీతో నాతో ఆయన ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ మాత్రం మారదు. సో ఇప్పటికి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన జీవంలో మార్పు ఉండదు, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. రెండోది ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆ శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మూడోది ఆయన క్షమాపణలో మార్పు లేదండి. ఏం లేదట, క్షమాపణలో మార్పు లేదు. చూడండి కీర్తన 86వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 86వ అధ్యాయం 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు. ఆ మాటే కావాలండి. నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు. దేవుని మనసు ఎప్పుడు ఎలా అంటండి, దేనికి సిద్ధం, క్షమించడానికి. సో దేవుడు మన దగ్గర నుంచి కోరేది కూడా ఎలాంటి మనసు తెలుసా, క్షమించుటకు సిద్ధ మనసు అంటండి. క్షమించడానికి సిద్ధ మనసు. ఎందుకంటే దేవుడు మన ఎడల తన ప్రేమను చూపిస్తూ క్షమిస్తున్నాడు మనల్ని. ఆయన క్షమాపణలో మార్పు లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన క్షమించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు. తండ్రి పరుగున వెళ్ళి కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఒక పక్కన చెప్పులు లేవంటే జోళ్ళు తొడిగించాడు. వస్త్రమంతా కూడా బెగ్గర్లో అడుక్కున్నోళ్ళకి వస్తే
ప్రశస్త వస్త్రాన్ని తొలగించాడు. చేతికేమో ఉంగరం పెట్టాడు. నాకు తెలిసి ఆ ఉంగరం కూడా అమ్మేసుకున్నాడు డబ్బులు లేక. ఉంగరాన్ని పెట్టాడు. ఈ లోపల కొడుకు అంటున్నాడు అన్నమాట, ఇగో నేను నిన్ను తండ్రి అని పిలిచే యోగ్యత నాకు లేదు, నీ పనోళ్ళలా ఉంటానంటే కనీసం ఒక్క మాట కూడా తండ్రి రివర్స్ మాట్లాడలేదన్నమాట. ఆ కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికాడు, నా దగ్గరకు వచ్చాడు, అంతే చాలని చెప్పి గొప్ప విందు చేశాడు. అందులోనే కనపడుతుంది తండ్రి ఆ బిడ్డని ఎంతో ఏం చేశాడు, క్షమించాడు. ప్రేమతోనే ఆయన ఏం చేసేసాడు, క్షమించాడు. అయితే అక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే, ఒక అన్న ఉన్నాడు అక్కడ. ఏమన్నాడు, ఎవరున్నాడు, అన్న. అప్పుడు వచ్చాడు అనమాట. ఏంట్రా ఇంటి దగ్గర ఏంటి సంబరాలు జరుగుతున్నాయి, ఏంటి సంగతి, నాకు తెలియకుండా షామియానా ఇసిరెట్టి, నాకు తెలియకుండా ఏంటి ఏం జరుగుతుందని అంటుంటే, అప్పుడు పనోళ్ళు చెప్తున్నారట, ఇదిగో అయ్యా మీ తమ్ముడు ఉన్నారే అప్పుడో వెళ్ళిపోయాడు, అంత నష్టం చేశాడు, తిరిగి వచ్చాడు, అందుకోసం మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, పెద్ద విందు చేస్తున్నారంటే ఈయన గారు చాలా కోపం వచ్చిందంట. ఏంటి ఎంత నష్టం చేసినోడికి ఎంత విందు చేస్తాడని చెప్పి అన్న క్షమించట్లేదు తమ్ముడిని, కానీ తండ్రి ఏం చేశాడు, క్షమించాడు. ఒక్కొక్కసారి అండి మనుషుల్ని క్షమించరు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని క్షమిస్తున్నాడు. మన పాత గతమంతని గుర్తు చేస్తూ ఉంటారు మనుషులు. నువ్వు ఎలాంటాడో నాకు తెలియదేంటి. అవును, ఒకప్పుడు మనం దరిద్రమైన జీవితమే, కానీ ప్రభు ఏం చేశాడు, క్షమించాడు, మార్చాడు, నిన్ను నూతన వ్యక్తిగా చేసేసాడు. ఇంకా ప్రభువే క్షమించేసిన తర్వాత నువ్వెందుకు ఎత్తుతున్నావు అదంతా. ప్రభు క్షమాపణ ఎంత గొప్పదట తెలుసా అండి. వీపు వెనకతట్టనేసేసాడట పాపాలని. వీపు వెనకతట్టు అంటే అర్థం ఏంటి, అది మళ్ళీ ఇప్పుడు వెనకనేముందనుకోండి మనం దాన్ని చూసుకోలేమంటే అర్థం ఏంటి, ఆయన ఇంకా మళ్ళీ జ్ఞాపకము చేసుకోడు. అక్కడ తండ్రి కూడా కొడుకు చేసినవేవి కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు. నువ్వు అంత నష్టం చేసావు, ఆ పక్కింటి వాళ్ళ దగ్గర పరువు పోయింది, నాకు అందరు నా గురించి చెడ్డగా చెప్పుకుంటున్నారు, కొడుకు పారిపోయాడట ఆస్తంత పట్టుకొని అని చెప్పి అంటున్నారు. ఇవేం ఎత్తలేదండి. నువ్వు వచ్చావు నాకు అంతే చాలని చెప్పి క్షమించేశాడు తండ్రి. కొడుకు జ్ఞాపకం చేస్తాడు, ఇంకా పెద్ద కొడుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తాడు, ఇక అంత నష్టం తీసుకొచ్చాడు అది ఇది అని. మనుషులు క్షమించరేమో కానీ దేవుడు మాత్రం ఏం చేస్తాడని మనల్ని క్షమిస్తాడు. ఆ క్షమాపణలో మార్పు లేదండి, క్షమాపణలో మార్పు లేదు అసలు. అందుబట్టే మనం దేవుని ఏం చేయాలి, మనం స్తుతులు చెల్లించాలి. యేసు ప్రభుని గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉందండి. ఏంటంటే అంటే ఆయన ఎంతగా మనల్ని క్షమిస్తాడో అర్థం చేయించడానికి అనమాట. ఆయన క్షమాపణకు కారణం ఎందుకు అంత త్వరగా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకు అనడానికి ఒక మంచి విలువైన వచనం ఉంది. 1 యోహాను 2:1 చూడండి. 1 యోహాను 2:1 అది చాలా విలువైన వచనం. అయితే 2:1 నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. చూడండి, యేసు ప్రభుని ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే ఉత్తరవాది. చెప్పండి, ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో అడ్వకేట్ అంటారనమాట. అడ్వకేట్ మన భాషలో ఏమంటాం, లాయర్ గారు. ఏసైకి ఏం పేరు పెట్టారు ఇక్కడ, ఉత్తరవాది, ఒక లాయర్ అట. లాయర్ గారు ఏం చేస్తారు చెప్పండి. ఆయన ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ఉన్నారు, ఇక్కడేమో ముద్దాయి ఉన్నాడు, మధ్యలో ఎవరు ఉంటారు, లాయర్ గారు ఉండి మన పక్షాన్ని ఏం చేస్తాడు, ఆయన వాదిస్తూ ఉంటారన్నమాట. తప్పు చేసాం, పాపం చేసాం, అయితే కంగారు పడకండి, ఎందుకంటే మనకు ఎవరున్నారు, ఒక లాయర్ గారు ఉన్నారన్నాడు. ఏసైన ఆ మాట ఎందుకు అన్నారు, ఆయన ఏమని వాదిస్తారు చెప్పండి, మన పక్షాన్ని ఏమని వాదిస్తారు చెప్పండి, ఒక లాయర్ గారు. యువర్ ఆనర్, ఇప్పుడు లాయర్ గారు అలాగే అంటారు కదండి, అలా మాట్లాడతారు కదా. ఏమంటే ఇప్పుడు న్యాయంగానే జాన్ సుందర్ పాపం చేశాడు, ఆయనకు నిజంగానే శిక్ష పడాలి. అయితే ఒక సెక్షన్ ఉందండి, ఏంటంటే నేను తన కొరకు ప్రాణం పెట్టాను, తన శిక్ష, తనకు పడాల్సిన శిక్ష అంతా నేను భరించాను, నన్ను చూడండి అయ్యా. అంతే, ప్రభు అన్న మాటకి తండ్రి విని నా మీద రావాల్సిన శిక్ష రాకుండా చేసి నన్ను ఏం చేస్తున్నాడు, క్షమిస్తున్నాడు. అంటే నా క్షమాపణకు కారణం ఏంటంటే యేసయ్య సిలువలో నా కొరకు చేసిన గొప్ప కార్యం. ఆ సత్యాన్ని బట్టి ఆయన నా కొరకు ఉత్తరవాదిగా నించొని చెప్తూ ఉంటాడు అన్నమాట. అందువల్లే నాకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన క్షమించుటకు సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన, మన ఉత్తరవాది. సో ప్రభుని మనం స్తుతించేటప్పుడు, దేవా నా పాపాన్ని ఏం చేస్తున్నావు, నువ్వు
క్షమిస్తున్నావు, అందుబట్టి నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. ఆ సింహాసనం ఎంత గొప్పదంటేనండి, న్యాయం తీర్చే సింహాసనమే కాదు, ఒక దోషిని క్షమించే సింహాసనం. ఎవరైతే తగ్గించుకొని ఆయన పాదాల దగ్గర వస్తారో, వారి పాపాన్ని ఒప్పుకుంటారో, ఆయన పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అదే మాట మనం అదే 1 యోహాను 1:9 కూడా మనం చూస్తాం. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన క్షమించు దేవుడుగా, ఆయన క్షమాపణలో మార్పు లేదు కాబట్టి మనం ఆయన మన స్తుతులు చెల్లించాలి. నాలుగోది క్షమించే దేవుడే కరెక్టే, కానీ ఆ క్షమాపణని అలుసుగా తీసుకొని పాపంలో కొనసాగిస్తే మాత్రం ఆయన న్యాయంలో మార్పు ఉండదు. ఇప్పుడు ఏంటండి? ఆయన న్యాయంలో మార్పు ఉండదు. న్యాయం అంటే ఏంటి? న్యాయం తప్పు చేసిన వాడిని ఏం చేయాలి? శిక్షించడం. దేవుడు ఎంత క్షమించే దేవుడో ఆయనలో ఇంకో లక్షణం ఉంది. ఏంటో తెలుసా? న్యాయం అంటే ఏంటి? తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఆయన క్షమాపణలో మార్పు ఉండదు కరెక్టే, కానీ ఆయన న్యాయంలో కూడా మార్పు. ఇది ఎలా చెప్పారండి అని అంటే, మనం ఇంతకుముందు ధ్యానించాం ఈ మాట. హెబ్రీ పత్రిక 12:29 దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నమాట చూడండి. హెబ్రీ పత్రిక 12:29 దైవ కృప కలిగి ఉందుము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలా ఎనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. చూడండి ఈ వచనం ఎంత విలువైందంటే, ప్రభుని ఎడల ఎంతో కృప చూపించాడు కాబట్టి ఆ కృప కలిగి దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు, ప్రీతికరమైన సేవ చేయ. నేను ఒక 2 వారాల క్రితం ప్రీతికరమైన సేవ అన్న అంశం మీద వాక్యం చెప్పాను. అసలు ప్రీతికరమైన సేవ అంటే ఏంటి అన్నది. ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా జీవించు, ఆయన నిన్ను క్షమించాడు, కృప చూపించాడు. కానీ ఒకవేళ ఆయన క్షమాపణ అంతటిని కూడా అలుసుగా తీసుకొని ఆయన అలా సమితా ఉంటాడులే, మన ఇష్టానుసారంగా బతకొచ్చులే అని చెప్పి పాపలో కొనసాగిస్తే లాస్ట్లో ఒక మాటతో ఎండ్ చేస్తాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏల ఎనగా మన దేవుడు దహించు అగ్ని అన్నాడు. దహించు అగ్ని అంటే పాపాన్ని సహించని దేవుడు. ఆ దేవుడే పరలోకాన్ని సృష్టించిన దేవాతి దేవుడే, అదే దేవుడు నిత్య నరకాన్ని కూడా ఆయనే సృష్టించాడు. ఏ సమయంలో కూడా నన్ను ఒకడు గుర్తుపెట్టుకోండి, దేవుడు పాపాన్ని అసలు సహించడు. అవిశ్వాసి అయితే పాపాన్ని బట్టి శిక్ష, నిత్య నరకాగ్నిగుండం శిక్ష ఉంటుంది, నరకం. ఒక విశ్వాసి పాపం చేస్తే దండన ఉంటుంది. ఏముంటుంది? దండన. తండ్రి తన ప్రేమించు కుమారుని ఏం చేస్తాడు? శిక్షించి దండిస్తాడు. నరకం తప్పించుకోవచ్చేమో కానీ ఆయన దండన మాత్రం తప్పించుకోలేమన్నమాట. అననీయ సప్పెర మందిరంలో పాపం చేశారు, అబద్ధం ఆడారు. పేతురు దగ్గరకు వచ్చి అననీయ సప్పెర ఇద్దరు అబద్ధం ఆడారు. దేవుడు చంపేశాడు వాళ్ళని. 1 కొరింథీలో మనం చూస్తే చాలామంది అక్రమంగా జీవిస్తూనే బల్లో పాలు పొందుతున్నారు. ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడులే, మన ఇష్టానుసారంగా బతకొచ్చులే అని చెప్పి దేవుని అలుసుగా తీసుకున్నారు. చాలామంది నిద్రిస్తున్నారంట, కొంతమంది బలహీనలు అయిపోయారట, కొంతమంది రోగులు అయిపోయారట, కొంతమంది నిద్రిస్తున్నారంట. చాలామంది నిద్రిస్తున్నారట. నిద్రించడం అంటే అర్థం ఏంటంటే చనిపోతున్నారట. ఎందుకంటే దేవుడు చూశాడు ఎంత చెప్తున్నా కూడా వీడు సరి చేసుకోవట్లేదు. దహించు అగ్ని కదా, శిక్షించాడు అన్నమాట, మరణం పంపించాడు అన్నమాట. ఎన్ని మార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు అన్నమాట. ఎన్ని మార్లు గద్దించిన, సో గద్దిస్తాడు, మంచిగా చెప్తూ ఉంటాడు, చిన్న దెబ్బలు కొడతా ఉంటాడు. అయినా కూడా అలుసుగా తీసుకొని మారకపోతే ఆయన న్యాయమైన శిక్ష తప్పకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. ఆయన న్యాయంలో మార్పు లేదు. ఆయన క్షమించే దేవుడు కదండి. ఎస్, క్షమిస్తాడు, ఎంతో కృప చూపిస్తాడు, దాన్ని అనుభవిస్తే నువ్వు అందులో ఆనందిస్తావు. కానీ ఆయన క్షమించే దేవుడు అని చెప్పి ఆయన న్యాయాన్ని మర్చిపోతావా? న్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఆయన న్యాయంలో ఏముండదండి? మార్పు లేదు. ఆయన పాపాన్ని సహించని
దేవుడు, ఆయన న్యాయంలో మార్పు లేదు. రైట్. ఐదోది, ఆయన వాక్యములో మార్పు లేదండి. ఏంటండి? వాక్యం. సో ఎన్ని విషయాలు నేర్చుకుని ఇప్పటికీ ఏమని చెప్పండి, ఏంటేంటి మార్పు లేనివి? ఆయన జీవంలో మార్పు లేదు, మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. రెండోది, ఆయన ప్రేమలో మార్పు లేదు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. మూడోది, ఆయన క్షమాపణలో మార్పు లేదు. నాలుగోది, ఆయన న్యాయంలో మార్పు లేదు, క్షమాపణలో మార్పు లేదు. నిజంగా నిన్ను నన్ను క్షమిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన న్యాయంలో మార్పు లేదు, పాపాన్ని ఎప్పుడు కూడా ఆయన సహించడు ఆయన. ఐదోది, ఆయన వాక్యములో మార్పు లేదనమాట. వాక్యంలో మార్పు లేదు. అది కీర్తన 119 అధ్యాయము, Psalm 119:89. కీర్తన 119, 89వ వచనం. 89. చూడండి, యెహోవా నీ వాక్యము ఆకాశముతో నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాసము తరతరములు. నీ వాక్యము ఆకాశమందు నిత్యము ఎలా ఉంటుందంట? నిలకడగా, నిత్యం ఉంటుంది నీ వాక్యం అంటున్నాడు. అదే కీర్తన 119లో 52వ వచనం చూడండి పక్కన, ఆయన వాక్యం గురించి ఇక్కడ ఉన్న మాట. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. ఎంతకాలం నుంచి ఉన్నాయట? పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులు. సో పూర్వకాలం నుంచి ఉన్నాయి, ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నాయి నీ వాక్యము. యెషయా గ్రంథం 48వ వచనం, ఐజియా 40:8. ఇక్కడ కూడా ఆయన వాక్యం గురించిన మాట ఏంటో మనం చూద్దాం. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము నిత్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము. ఈ వచనాలను ఎలా అర్థం చేసుకోవచ్చండి? ఒక దగ్గర అంటున్నాడు నీ వాక్యము ఆకాశమందు నిలకడగా ఉండును అంటున్నాడు. ఒక దగ్గర అంటున్నాడు పూర్వకాలం నుంచి ఉంది నీ వాక్యం అంటున్నాడు. ఎక్కడ చూస్తే గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము. ఈ వచనాలను ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, చూడండి, మన జీవితంలో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, స్టైల్స్లో మార్పులు వస్తూ ఉంటాయి. స్టైల్స్ అంటే ఇప్పుడు మన వేషధారణలో చూడండి, పాతకాలపు స్టైల్స్ వేరేగా ఉండేవి, ఇప్పుడు తరం స్టైల్ వేరేగా ఉంది. పాతకాలంలో ఈ సినిమా యాక్టర్లు వాళ్ళ ప్యాంట్ ఎక్కడికి వేసేవారు అంటే ఎక్కడికి వేసేవారు, పెద్ద ప్యాంట్ ఎంత, అదే స్టైల్లో మనకు తెలియదు. రన్ స్టైల్ ఏమో ఇక్కడికి వచ్చింది ప్యాంటు. ఈ మధ్యన లో వేస్ట్ అంటున్నారు, అంటే ఏంటి అర్థం? ఇక్కడికి వస్తుంది ప్యాంట్లు, అండర్వేర్ కూడా కనపడుతుంది అనమాట. మరి ఫ్యూచర్లో ఇంకా అది కూడా ఉంటుంది మరి. అంటే నేను పాయింట్ ఏం చెప్తున్నానంటే, స్టైల్స్లో ఏమొస్తున్నాయి? మార్పు వస్తాయి. హెయిర్ స్టైల్స్లో కూడా పాతకాలం సినిమా యాక్టర్లు ఏమో ఈ ఇళ్ళగా మెట్లు ఏది హెయిర్ స్టైల్, దాని తర్వాత ఇవన్నీ వచ్చాయి అనమాట. కానీ ఇంకా రన్ ఆ స్టైల్స్ కూడా మొత్తం రంగులు వేస్తున్నారు, ఇంకో వేరే స్టైల్స్ వచ్చాయి. స్టైల్స్లో ఏమొస్తున్నాయి? మార్పులు వస్తున్నాయి కదండి. ఇంకేంటి మార్పులు వస్తున్నాయి చూడండి, వస్తువుల యొక్క రేట్స్లో కూడా ఏమొచ్చేస్తుంది? మార్పు వస్తుంది. ఇప్పుడు బంగారం పొలం ఎప్పుడు ఇక్కడ తక్కువగా వచ్చేదండి, ఇప్పుడేమో ఎంత ఖరీదు అయిపోయిందండి. సో రేట్లు కూడా ఏమైపోతున్నాయి? మార్పులు వస్తున్నాయి. ఇంకోటి, నైతిక విలువల్లో కూడా ఏమొచ్చేస్తున్నాయి? మార్పులు వస్తాయి. ఇంతకుముందు సిగ్గుపడే విషయాలు ఇప్పుడు బహిరంగంగా సిగ్గు లేకుండా మాట్లాడేసుకుంటున్నారు. అందులో ఏముందండి తప్పు అన్నట్టుగా సిగ్గు లేకుండా మాట్లాడేసుకుంటున్నారు అన్నమాట. వీటన్నిటిలో మార్పు వస్తున్నప్పటికీ ఒక్కటం మాత్రం మారదట. ఏంటంటే తెలుసా? దేవుని వాక్యం మాత్రం మారదు. దేవుని వాక్యాన్ని ఏమంటారంటే అది స్టాండర్డ్. ఆదాము అవ్వకు దేవుడు ఏం రూల్ ఇచ్చాడో ఈవేళ నీకు నాకు కూడా అదే రూల్ అనమాట. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, వివాహం అన్న మాట గురించి ఆలోచిద్దాం. ఆదాము అవ్వకు దేవుడు వివాహం గురించి ఒక రూల్ పెట్టాడు. ఏంటి? ఒక భార్య ఒక భర్త, అంతేనా? ఇద్దరు ఆదాములు ఒక అవ్వ చేశాడా? లేదా ఒక ఆదాము ముగ్గురు అవ్వలో అలాగేం చేశాడా? లేదే. ఒక ఆదాము ఒక, అందులోని 1 man 1 woman, అది మ్యారేజ్ యొక్క డెఫినేషన్, అది స్టాండర్డ్ అన్నమాట. ఇది మారదు. తరాలు మారిపోయినా సరే బాబు అది ఎప్పుడో రండి, ఇది 21వ శతాబ్దం అండి, ఇప్పుడు మన ఇష్టం వచ్చి ఎంతమంది తిరగచ్చు అంటే కుదరదు. ఆ స్టాండర్డ్ ఎప్పుడు కూడా అది మారదు. ఇప్పుడు ఆలోచిద్దాం, స్టాండర్డ్ అన్న మాటను ఎక్కువ వాడుతున్నాను కాబట్టి,
స్కేల్ ఉందనుకోండి, స్కేల్, ఓకే, 1 మీటర్ ఎంత ఉంటుంది? మీటర్ మనకు తెలిసి ఎంత పొడుగు ఉంటుంది అనుకుందాం, మీటర్, ఓకే. 100 సంవత్సరాల క్రితం మీటర్ ఎంత ఉండి ఉంటుంది? ఎంత ఉంటుందా? లేకపోతే ఇంక పొడిగైందా? లేదు, అంతే ఉన్నది కదండి. ఒక 100 సంవత్సరాల తర్వాత మీటర్ ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. సో మీటర్ అన్నది స్టాండర్డ్, అది ఇప్పటికీ మారట్లే, అంతేనా? మరి ప్రాంతానికి మారిపోతూ ఉంటుందా మీటరు? అంటే ఇప్పుడు అమెరికాలో మీటర్ ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. నువ్వు పాకిస్తాన్ వెళ్ళినా కూడా మీటర్ ఎంత అండి అంటే ఎంత ఉంటుంది. ఇప్పుడు ఏదైనా షాప్కి వెళ్ళి బాబు మీటర్ క్లాత్ ఇచ్చాడు ఇవ్వండి అని అంటే ఆడు ఎంత ఇస్తాడు? అంతే, ఎంత మొక్క ఇచ్చి మా షాప్లో ఎంతేనండి అని అన్నాడు అనుకోండి, ఊరుకో. ఎందుకంటే ఎలా పడితే అది మారదు. స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ స్టాండర్డ్. స్థలాలు మారినా, సమయాలు మారినా, ఎప్పుడు అందరూ కూడా ఒకటే స్టాండర్డ్. దేవుడు బైబిల్ని ఎలా పెట్టాడంటే అది మానవులకు అదేంటిది, అది స్టాండర్డ్ అనమాట, అది నియమం. అది ఎలాంటి వారైనా సరే దానికి లోబడాల్సిందే, అది మాత్రం ఎప్పటికీ మారదు. హెబ్రీ పత్రిక మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే వచనం ఇశ్రాయేలుకి చెప్పాడు, అదే వచనం దావీదు కోట్ చేశాడు ఒకసారి కీర్తనలో, అదే వచనం హెబ్రీ పత్రికలో రాసి ఆ మొదటి తరంలో ఉన్న విశ్వాసులకి అదే వచనాన్ని, అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఈరోజు నీకు నాకు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు. ఆగండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎందులో ప్రవేశించలేదు? కనానులో ప్రవేశించలేదు. దేని బట్టి? వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారికి కనాను ఇవ్వలేదు. వాళ్ళని తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో రాయిపోయేటట్టు చేశాడు. ఆ ఇన్సిడెంట్, ఆ విషయాన్ని ఫస్ట్ మోషే రాశాడు అనమాట. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. మోషే ఎందులో రాశాడంటే నిర్గమాకాండం, సంఖ్యాకాండం రాస్తున్నప్పుడు ఆ విషయాన్ని రాశాడు అనమాట. అయితే 7వ వచనం మనకు జాగ్రత్తగా గమనిద్దాం. ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకును నేడు మీరాయన మాట వినిన ఎడల మీ హృదయములను కట్టుపరచు కొండని వెనుక చెప్పబడిన ప్రకారం. నేడు వెయిట్ ఇక్కడ ఇంకోటి అన్నాడు. నేడు అంటే అర్థం ఏంటంటే ఆ తరంలో ఉన్న మనుషులు, హెబ్రీ పత్రిక అయితే ఎవరికైతే రాస్తున్నాడో ఆ విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. ఆ టైంలో ఇశ్రాయేలుకి ప్రవేశించలేదు కదా విశ్రాంతిలో అవిశ్వాసం చేత, మీకు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేసి చెప్తున్నాను. ఈరోజు మీరు అవిశ్వాసాన్ని చూపిస్తే పరలోకంలో ప్రవేశించరు, జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. అని చెప్పి మళ్ళీ కిందన దావీదు గురించి రాస్తారు చూడండి. ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినము నిర్ణయించుచున్నాడు. చూడండి, దావీదు ఇంతకాలమైన తర్వాత మళ్ళీ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పి దావీదు కీర్తనలో ఇదే విషయాన్ని చెప్తూ మీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దని చెప్పి ఆ సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు అన్నమాట. సో ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఏంటంటే ఒకే ఇన్సిడెంట్, ఒకే సంఘటన మోషే టైంలో ఉన్న వారికి జ్ఞాపకం చేశాడు, దావీదు టైంలో ఉన్న వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, హెబ్రీ పత్రిక రాస్తున్నప్పుడు ఆ తరం వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈవేళ నీకు నాకు కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. సో తరాలు అయితే మారాయి, కానీ వాక్యం మాత్రం మారట్లేదు. పాయింట్ అర్థమవుతుంది మీకు? సో వాక్యము ఇప్పుడు 21వ శతాబ్దం తర్వాత ఫ్యూచర్లో ఎన్ని తరాలు వచ్చినా సరేనండి, వాక్యం మాత్రం అదే సత్యం అన్నమాట. ఎలాంటి ఓడనా సరే ఈ వాక్యానికి లోబడాల్సిందే. ఈ వాక్యం మాత్రం ఇప్పటికీ మారదు. అయితే దేవుని మనం ఎంత స్తుతించాలంటే తండ్రి, దేవా అలాంటి మార్పు లేని ఆ వాక్యాన్ని నా దగ్గర తీసుకొచ్చావు, ఆ వాక్యానికి లోబడేటట్టు నాకు సహాయము చేసావు, అందుబట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యం మాత్రం ఎప్పుడూ మారదు అని చెప్పి దాన్ని బట్టి మన దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. ఆరోది ఏంటంటే ఆయన ఇచ్చిన రక్షణలో మార్పు లేదండి. ఆయన ఇచ్చిన రక్షణ రోమా 8:1 చూడండి. రోమా 8 క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షావిధి లేదు. అంటే అర్థం ఏంటంటే ప్రభు రక్షించాడు అంటే అర్థం ఏంటంటే మన పాప శిక్ష నుంచే రక్షించాడు.
ఒక్కసారి రక్షించాడంటే ఇంకా ఎల్లప్పుడూ నిన్ను రక్షించినట్టే. ఆ రక్షణలో మళ్ళీ మార్పు లేదు. వన్స్ ఫర్గివెన్ ఇస్ ఆల్వేస్ ఫర్గివెన్. ప్రభు నిన్ను రక్షించాడు, నీ ఆత్మను రక్షించాడు, ఆ రక్షణలో ఇంకెప్పుడు మార్పు లేదు. ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత బైబిల్లో మాట ఉంటుంది, ఆయన మన చేయి పట్టుకున్నాడంట. మనం ఆయన చేయి పట్టుకోవడం కాదు, ఆయన మన చేయి పట్టుకున్నాం. అంటే అర్థం ఏంటంటే మనం ఆయన చేయి పట్టుకుంటే వదిలేస్తాం, కానీ ఆయన మన చేయి పట్టుకుంటే ఆయన మన చేయి ఇంకా విడిచిపెట్టాడు. సో రక్షణ అన్నది ప్రభు మనల్ని ఒక్క నరకం నుంచి తప్పించాడు, మన పాప శిక్ష నుంచి విడుదల ఇచ్చాడు, మళ్ళీ తిరిగి ఇంకా నరకంలో వేయడం అనమాట ఆయన మనల్ని. ఆయన రక్షణలో ఇంకెప్పుడు మార్పు లేదు, శాశ్వతమైనది రక్షణ. అందుకోసం మనం హెబ్రీ పత్రికలో వచనాన్ని చూస్తాం, నిత్య రక్షణ. ఆ రక్షణ ఎలాంటిదట అండి? నిత్య రక్షణ. అది ఆఖరిగా యేసు ప్రభు యొక్క దైవత్వంలో మార్పు లేదు. హెబ్రీ పత్రిక 13:8 ఇది ఒక్కడ మనం చూసి ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 13:8 నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. సో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన దైవత్వంలో ఏమాత్రం మార్పు లేదన్నమాట. ఆ గొప్ప ప్రభు మనల్ని మార్పు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. నిత్యుడు, ఆయన ఎల్లప్పుడూ జీవిస్తున్నవాడు, ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆ నిత్యమైన క్షమాపణ చూపించే దేవుడు నిన్ను నన్ను క్షమించాడు, ఆ నిత్యమైన న్యాయవంతుడు. అంతేకాకుండా ఆయన వాక్యంలో మాత్రం మార్పు లేదు, ఆయన ఇచ్చిన రక్షణలో మార్పు లేదు. ఇలాంటి ఆయన ఆ దైవత్వంలో కూడా మార్పు లేదు. ఇంత గొప్ప ప్రభుని, మార్పు లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న ఆ ప్రభుని మనం ఆయన స్తుతులు చెల్లించాలి. అందుకోసం ఇశ్రాయేల్ ప్రజలకు అంటున్నాడు, నేను మార్పు లేని వాడను కాబట్టి మీరు లయము అంటే అర్థం ఏంటి? లయం అయిపోవడం అంటే అర్థం. ఇప్పుడు ఒక కాగితం ఉందనుకోండి, ఈ కాగితాన్ని మనం మంటలో ఇలా వేస్తాం అనుకోండి, ఏమవుద్ది? ఇది కాలి మసి అయిపోద్ది కదా. దేవుడు నిజానికి మనల్ని చేసిన పాపాలను బట్టి అగ్నిలో వేసేయాలి, అసలు అలాగా లయం అయిపోవాలి. అసలు అలా అవ్వట్లేదట. ఎందుకంట తెలుసా? ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన క్షమాపణలో మార్పు లేదు. ఆయన ఎల్లప్పుడూ ఆయన మనకు తోడుగా ఉండి ఆయన జీవిస్తున్నాడు. ఆ నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. మనం ఆయనతో కలిసి జీవిస్తున్నాం. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలోనే మనల్ని సరిచేస్తున్నాడు. ఆ ప్రేమలోనే మనల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ మార్పు లేని దేవునితో కలిసి మనం జీవిస్తున్నామే, అసలు అందరం బట్టి మన దేవుని ఎంతో స్తుతులు మనము చెల్లించాలి. దయచేసి అందరం మోకరించండి.